ఆంధ్రప్రదేశ్లో వరుస పరిణామాలు చూస్తుంటే ఏదో జరగబోతోందన్న సంకేతం కనబడుతుంది. 6 రోజులు సింగపూర్లో ఉండాల్సిన చంద్రబాబు టీం అర్జెంటుగా నారాయణ అక్కడ వదిలేసేసి చంద్రబాబు లోకేష్ వెనక్కి వచ్చేసేయడం, 4వ రోజుకే పూర్తి చేసుకుని వచ్చేయడం నెంబర్ 1. ఈలోపుగా 11 కోట్ల రూపాయలు అక్కడ మన రంగారెడ్డి శివార్లలో ఫామ్ హౌస్లో దొరికినాయి అంటూ కేసు. వరుణ్ అనేటువంటి వ్యక్తిని నిన్న అరెస్ట్ చేసినట్టు బ్రేకింగ్స్లో వచ్చింది. కానీ 2 రోజుల క్రితమే అతన్ని అదుపులో అతను వచ్చాడు విచారణకి. అతనిచ్చిన ఆధారంగా డేటా ఆధారంగానే అక్కడికి వెళ్ళి పట్టుకున్నాం అన్నటువంటిది సిట్ చెప్తున్నటువంటిది. ఆ కేసుకి సంబంధించిన దాంట్లో ఒక పక్కన అది కరెక్ట్గా నిన్ననే ఎస్టాబ్లిష్ కావడం, ఆ విషయం నాకు సంబంధం లేదని కేసిరెడ్డి కోర్టులో అఫిడవిట్ వేస్తే ఇప్పుడు అహూజా అనేటటువంటి ఈ దాన్ని ఏమంటారంటే మనీ లాండరింగ్ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి పేరు తెర మీదకి వచ్చింది. అనేక ఈ దాన్ని ఏమంటారు సూట్ కేస్ కంపెనీలకు సంబంధించిన విషయం తెర మీదకి వచ్చింది. వాటిని విచారించడానికి ఒక బృందం ముంబైకి బయలుదేరుతోంది. ఇంకొక వైపున సిట్ చీఫ్ వచ్చి రాజశేఖర్ వచ్చి డీజీపీని కలవడం, తర్వాత డీజీపీ వెళ్ళి చంద్రబాబుని కలిసి బ్రీఫింగ్ ఇవ్వడం, ఆ తర్వాత హోంమంత్రి వెళ్ళి చంద్రబాబుతో భేటీ కావడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దానికి తోడు టీడీపీ నేతలు జగన్ అరెస్ట్ ఖాయం అన్నటువంటి ప్రకటనలు, టీడీపీ సోషల్ మీడియా కూడా అదే ప్రొజెక్ట్ చేస్తుండవు. ఇటు పేరు నాని లాంటి వాళ్ళు కూడా జగన్ అరెస్ట్ కోసం వీళ్ళు చేస్తున్నారు లాంటి స్టేట్మెంట్లు, ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అన్నటువంటిది కనబడుతున్న పరిణామాలు. ఏమవుతుందో చూడాలి.